పెళ్లి చేసుకోవాలి అంటే చూసి నేర్చుకోవాలి కదండి. అందుకే చూస్తున్నా. అయ్యో, నీ మంచితనం తగలయ్యా. నీకు పెళ్ళైతే నేను సంతోషంగా ఉంటానని ఎప్పుడు విన్నావో గాని అప్పటి నుంచి పెళ్లి పెళ్లి అని నన్ను చంపేస్తున్నావే. చిన్న పిల్లవి, ఇలాంటి పాటలు చూడకూడదమ్మా. సినిమాలో ఈ పాట ఎందుకు పెట్టారు నానమ్మ గారండి? బుద్ధి లేక. మీకా అత్తయ్య గారు? చంపుతా. ఛానల్ మార్చు. చంపుతానే ఛానల్ ఎక్కడుంది అత్తయ్య గారు మార్చడానికి? మీకు చెప్పడం కన్నా నేనే మార్చుకోవడం నయం. మార్చుకోండి. అయ్యో, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. అయ్యో. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. అది కూడా నెల తిక్కల్దే. గ్రహం ఆగ్రహం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ జాతకంలోని దోషాలకు నివారణ చెప్పడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. అత్తయ్య గారు, నేను కాల్ చేస్తాను అత్తయ్య గారు. ఎందుకే? ఈ మధ్య ఎంత మేకప్ వేసినా తెల్లగా అవడం లేదు. కారణం ఏంటో కనుక్కుందామని. నీ బొంద. ఆయన చెప్పేది జాతకాల గురించే, మేకప్ల గురించి కాదు. నేను చేస్తాను అత్తయ్య గారు. సరే, చేస్తావు. అలాగే. నెంబర్ చెప్పరా? అత్తయ్య గారు, రింగ్ అవుతుంది. హలో, చెప్పండి. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. మీ పేరు వివరాలు చెప్పండి. నా పేరు లత. ఏజ్ 35, వెయిట్ 85, శారీ కలర్ వైలెట్, ఓ నెగిటివ్ బ్లడ్, వెయిట్ తగ్గడానికి బ్రెడ్, వారానికి ఒకసారి గుడ్డు వాడతాను, వెయిట్లెస్ చెప్పులు, ఒక 10,000 అప్పులు, బావిలో కప్పలు, పగిలిన కప్పులు, అరిగిన సబ్బులు అన్ని చెప్పు. అమ్మా, నేనడిగింది మీ బాడీ వివరాలు కాదు తల్లి, మీ బర్త్డే వివరాలు. ఓ అదా. 1981లో పుట్టాను. నీళ్ల కోసం 4 కొట్టాను. మేకప్ కోసం 3 తిట్టాను. ప్రస్తుతం మీకు ఫోన్ కొట్టాను. అమ్మా తల్లి, మీ పర్సనల్ పురాణం వద్దమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి. ఈ మధ్య ఏమీ కలిసి రావడం లేదు గురువుగారు. వ్యాపారంలోనా ఉద్యోగంలోనా తల్లి? మేకప్ గురువుగారు. మేకప్పా? అవును గురూజీ. ఇంతకు ముందు ఉదయం మేకప్ వేసుకుంటే రాత్రి వరకు ఉండేది. ఇప్పుడు 10 నిమిషాలకే పోతోంది. దయచేసి నా సమస్యకి పరిష్కారం చెప్పండి గురూజీ. సమస్య మేకప్ది కాదమ్మా, మరి మీ మొహంది. సాధ్యమైనంత త్వరగా ఆ మొహాన్ని మార్చుకోండి. లేదంటే మేకప్ బదులు ఆవు పేడ పూసుకోండి. అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన విషయాల కోసం నా సమయాన్ని వృధా చేయకండి. అది కాదు గురూజీ. అది అయ్యో అది లైన్ కట్ అయింది. కట్టవలేదక్క, ఆయన కట్ చేశారు. ఎవరు గురువుగారు అలాంటి సమస్య చెప్పింది? ఎవరో మేకప్ పిచ్చిది. నెక్స్ట్ కాల్ చూడు. సరే. నానమ్మ గారండి. నేను ఫోన్ చేస్తానండి. నువ్వు ఎందుకే? గురువు గారికి చెప్తానండి. సరే చెయ్యి. హలో, చెప్పండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మా ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి. సర్లేండి, గురువుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారండి. సుఖీ భవ. చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య?
పెళ్లి గురువు గారండి. అయ్యో పెళ్ళంట, ఇది కొంప ముంచేలా ఉందే. అలాగా? అవును గురూజీ, నేను ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నా ఒక్క సంబంధం కూడా కుదరలేదండి. జాతకంలో దోషాలుంటే కుదరవమ్మా. ఆ, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి గురూజీ, కానీ నాకు మాత్రం అవ్వట్లేదు. అదే బాధగా ఉంది గురూజీ. అయ్యో బాధపడకమ్మా, నీ దోషం తొలగించి శీఘ్రమే నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. నీ పేరు వివరాలు చెప్పమ్మా. అలాగే, నా పేరు గీత. ఓకే. డిసెంబర్ 1, 2010 ఓకే. మధ్యాహ్నం 12:05 పుట్టాను గురూజీ. 2010, 11, 12, 13, 14, 15, 16 అంటే నీకు 6 ఏళ్ళు. అవును గురూజీ, ఆ? మొన్ననే 5 నుండి 6 వచ్చాయి. ఏంటేంటేంటేంటి 5 నుండి 6 వచ్చాయా? నీకు పెళ్లి కావాలా? అవును గురూజీ. శివ 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 శివ, ఇదేం పోయే కాలం తల్లి. ఆ, అసలు 6 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఏంటి? పైగా ఎన్నో సంబంధాలు చూశానంటున్నావు. అసలు ఇంత పసి వయసులో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీకెలా వచ్చింది తల్లి? ఎందుకు వచ్చింది తల్లి? అంతా మా నాన్నమ్మ గారి కోసమే గురూజీ. నానమ్మ కోసమా? అవును, నా పెళ్ళైపోతే ఆవిడ కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటుందంట. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా గురూజీ. అయ్యో అర్థమైంది. నీ ప్రక్కన నానమ్మగారు ఉన్నారా? ఉంది గురూజీ. ఒక్కసారి ఆవిడకివ్వమ్మా. అలాగే గురువు గారండి. నానమ్మ గారండి, గురువు గారు మీతో మాట్లాడతారంట. హలో, ఛే! నీ బతుకు చెడ. నువ్వు మనిషివా పశువా? పసిపిల్ల పెళ్లి చేసుకుంటానంటే సర్ది చెప్పి ఆలోచన మాన్పించాల్సింది పోయి దగ్గరుండి మరీ ఫోన్ చేయిస్తావా? కమండలంతో కొట్టానంటే కైలాసం పోతావు. మరే ఛానల్ కు ఫోన్ చేసినా అగ్నిగుండంలో దోసేస్తాను. అప్రాచురాల అది కాదు అది. అయ్యో పెట్టే ఫోను. గురువు గారు చెప్పేది. అలాగే అలాగే గురువు గారు. ఆ, అత్తయ్య గారు ఏమన్నారు? అంత షాక్ అయ్యారు. మీ మొహాలకి ఆవు పేడతో పాటు అడ్డగాడిద మూత్రం కూడా కలిపి రాసుకోమన్నారే. పాడు ఛానల్. జాతక చక్రంలో ఎలాంటి దోషాలున్నా పెళ్లి జరగదు. అలాంటి దోషమున్న ఆడపిల్లలు రేపు రాబోయే వినాయక చవితికి విఘ్నేశ్వరుని పూజించి 10 మందికి అన్నదానం చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. శీఘ్రమే పెళ్లి జరుగుతుంది. హాయ్ నానమ్మ గారండి, నానమ్మ గారండి. అర్థమైందమ్మా, అర్థమైంది. వినాయకుడు పూజ చేసి అన్నదానం చేస్తాను అంటావంతే కదా? అవును నానమ్మ గారండి. ఆహా, కాకపోతే ఎప్పట్లా ఇంట్లో కాకుండా పెద్ద పందిరి వేసి ఘనంగా చేయాలి. మీరు నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. దానికి రాని ఆలోచనలో పెట్టకండి. అవును నానమ్మ గారండి, పెద్దమ్మలు చెప్పినట్టు పందిరి వేసి ఘనంగా చేద్దామండి. చేద్దాం, అలాగే చేద్దాం. 1,00,000 రూపాయలు బొక్క. అమ్మ గీత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే నానమ్మ గారండి. వెళ్ళు 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 వెళ్ళు. లతా శిరీష, అత్తయ్య గారు. ఒక్కసారి లేవండమ్మా. అలాగే అత్తయ్య గారు. అది, ఇలా రండి. చెప్పండి. ఏ, మళ్ళీ ఒడ్డు పడతారా? మాట్లాడతారా? ఇవన్నీ మాట్లాడుకో. జాతక చక్రంలో ఈ అమ్మ, ఛీ! అబ్బా,
పాడు ఛానల్స్. నానమ్మ గారండి. వస్తున్నానమ్మా, వస్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గదేంద్ర పాగల్ గాన్ లెక్క గంట సిన్నగా చెప్తును, పెద్దగా జోర్తో చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గదిల్ లెక్క ఈ గల్లీలో వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఎవరిని వదలొద్దు. గట్లనే సెల్లే. సెల్లేంద్ర సెల్లి. అక్క అని పిలు. నువ్వు నాకన్నా చిన్నదాన్ని అయితే అక్క ఎట్లయితావు? వయసులో నువ్వు పెద్దోనివి, తెలివిలా నేను పెద్దదాన్ని. ఏం కాదు, నాకు కూడా మస్తు తెలివి ఉన్నది. గట్లనా? సరే, ఓ 100 సెంద అడకరారా. వందేంది 200 తీసుకొస్తా. గట్లనా? అంకుల్ 100 ఇవ్వండి అంకుల్. 100 ఇవ్వాలా? ఏరా నీ బాబుగారు సొమ్ము నా దగ్గర దాచినట్టు అడుగుతున్నావు? అయినా నీకెందుకు ఇవ్వాలరా 100? గణేష్ చందా అంకుల్. సందానా? పొద్దునే తాగేవారా? చందా బదులు సందా సందా అంటున్నావు? మర్యాద మాట్లాడండి అంకుల్. మర్యాద ఏంట్రా మర్యాద? చందా అంటావు రాదు, నీకు చందా ఇవ్వాలరా? పోరా బాండా ఎదవా, బాండా ఎదవా. అంకుల్ అంకుల్, ఏంటమ్మా? జరి కొబ్బరి చిప్ప పట్టుకోండి. ఎందుకు? అరే చెప్తా పట్టుకోరా. అదే సరే. రాత్రి గణేష్ మహారాజ్ నా కల్లోకి వచ్చిండ్రు. వచ్చి ఇటువంటి కొబ్బరికాయలను 1000 కొట్టమన్నాడు. అయితే కొట్టు. కొట్టమన్నది నన్ను కాదే, మరి ఈ కొబ్బరి చిప్ప ఎవరి చేత్తో పట్టుకుంటారో వాళ్ళని. అంటే నేను కొట్టాలా? అవు, ఓ గంటలో 1000 కొబ్బరికాయలను కొడితే ఆ గణేశుడిని కోరికలన్నీ తీర్తాడు. కొట్టకపోతే ఏమో నిన్ను పట్టుకోబోతాడు. అలా అని చెప్పిండు గణేష్ మహారాజు. ఓరి దేవుడు, ఇదెక్కడ బ్లాక్ మెయిల్ తల్లి? ఇప్పుడు నేను 1000 కొబ్బరికాయలు కొట్టాల్సిందేనా? కొట్టకుండా 500 గణేష్ మహారాజ్ చందా ఇస్తే చాలు. 1000 కొబ్బరికాయల కన్నా 500 చందానే బెటరు. సెంటిమెంట్తో ఆడుకుంటున్నావమ్మా. తీసుకో తల్లి, ఇంకెప్పుడు ఎవరి చేతిలోనూ చెప్ప పెట్టకమ్మా. కర్మ. గట్లనే అక్క. గది గిట్ల వసూలు చేయాలి, అర్థమైందా? గట్లనే అక్క. అరే మన ముసల్ది భలే దొరికింది. తావేదా అమ్మో, ఈ దెయ్యం ఇటొస్తుందేంటి? దీని కంట్లో పడ్డామా ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. తప్పించుకోవాలి. అమ్మ ముసలి, నా నుంచి తప్పించుకోలేవే. అరే సత్తే రారా. గట్లనే అక్క. అయ్యమ్మా, అమ్మయ్య, తప్పించుకున్నాను. ఏంటి శ్వేత ఇలా వచ్చావు? నువ్వెందుకు అట్లా ఉరికినా? నేను ఊరికెళ్తున్నాను కదా, అందుకే. ఓ ఊరికెళ్తున్నా? గణేష్ చందది. చందానా? ఇది నా ఊరు కాదమ్మా, చందా ఇవ్వడానికి. గట్లనా? నీ ఊరు కాకుంటే ఇక్కడెందుకు తిరుగుతున్నావు? ఫైన్ కట్టు. మా ఊర్లో తిరిగితే మేము గిట్లనే ఫైన్ వేస్తాం. సర్లే, అర్థమైంది. చందా ఇస్తా. గది లెక్క తీతి. ఎంతసేపు తీతే? ఇస్తానండి.
కోసం చేస్తున్నావా? నా దగ్గర ఇంతే ఉంది, ఇష్టమైతే తీసుకో, లేకపోతే వెళ్ళు. అంతకు మించి ఎక్కువ ఇవ్వను. నీ గిట్లా కాదు ముసలి, నో పార్కింగ్ బోర్డే కరెక్ట్. గట్లయితేనే ఇస్తావు. అమ్మో దొంగ మహందానా, నా దగ్గర 1000 కొట్టేస్తావా? అవును, ఆ 1000 ఇప్పుడు వసూలు చేస్తే పోతుంది కదా. ఎస్, చందా అడ్డు పెట్టుకొని వసూలు చేస్తాను. అయ్యో, నీ ముంత మామిడి పండు మొహం చూస్తుంటే చాలేస్తుందమ్మా. చందా ఇస్తా గాని చిన్న పని చేస్తావా? యాందది? ఈ సంచి నేను మోయలేకపోతున్నాను. ఏదన్నా ఆటో ఎక్కితే 200 అడుగుతారు. అదే నువ్వు మోసుకుంటూ మా ఇంటి దాకా వచ్చావనుకో, నువ్వు షాక్ అయ్యేంత చందా ఇస్తాను. నిజంగానా? ఏయ్, పోయి నా కోడల మీద ఒట్టే. సరే, నీ ఇంటి దాకా మొత్తం ఆ. చందా అయ్యలేదు. అయ్యో, నీ సంగతి నాకు తెలియకపోతే కదే. తీసుకొనిరా. గట్లనే సతీ, పదరా. తీ. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై జై, పదండి పదండి. మొయ్యవే, నీ తిక్క నేను తిన్నగా తీస్తాగా, అప్పుడు గాని నా కోపం చల్లారదే. ఏ ముస్లి, నీ ఊరెక్కడా? ముసలి అంటే ముసలి, ఆంటీ అని పిలవచ్చుగా. ఆంటీ అని పిలవన్లే, సెల్లి అని పిలుస్తా. చీప, మరి అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? అవు, నా లెక్క డ్రెస్ వేసుకుంటే మస్తుగుంటావు. అయ్యో, పో, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావమ్మా. నీ తలకాయ తిక్క మొహందానా. నన్ను 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 తిడతావా? లేకుంటే మీ ఊర్లో అద్దాలు లేవా? గా మొహం ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నావా? నువ్వు నాకు సెల్లిందే, మా అవ్వకి అమ్మమ్మ లెక్కున్నావు. నిన్న ఆంటీ అనాలనా? చాలు చాలే, ఊరుకుంటున్నాను, ఓవర్ చేయకు. కొట్టానంటే పిండి పిండి అయిపోతావు పొట్టిదానా. హా? ఇంకోసారి నన్ను అవ్వ గివ్వ అన్నావు, సువ్వ తీసుకొని కొడతాను. మా అక్కని తిడతావేంది? నార్మల్ బాండ సన్నాసి, అదొక అక్క, నువ్వు ఒక తమ్ముడు. రేయ్, సందా ఇచ్చే వరకు సైలెంట్ గా ఉండు, తర్వాత చెప్తా గీ ముసల్దాన్ సంగతి. అలాగే అక్క. ఏంటి గొణుగుతున్నారు? సంచి తీసుకొని పారిపోదామంటుండు. అమ్మో, పారిపోతారా? ముస్లి గుండాకి సత్తది వద్దులేరా అంటున్నా. నేనంటే నీకెంత ప్రేమే. పదండి. పాపా, లేరా, ఉండు. ముసలి, మీ ఊరు ఇంకెంత దూరం ఉంది? ఎంత? ఇంకో 5 కిలోమీటర్లు అంతే. ఏ, నీరసం వస్తుందా? సర్లే, ఈ కండి తింటావా? వద్దులే, అజీర్తి చేస్తుంది. పైగా నేను ఎంగిల్ చేశాను. పోనీ బజ్జీలు తింటారా? తింటా. వద్దులే, కడుపులో మంట వస్తుంది. నేను తింటా, నాకేం మంట రాదు, కొని. చాలే, ఇప్పటికే కొవ్వు కిలో లెక్కన పెరిగి బియ్యం బస్తాలా తయారయ్యావు. ఇంకా తింటే ఏనుగులా అయిపోతావు. నీ నోట్లో మన్నువడా? ఏంటి? నిన్ను కాదు, మా సత్తిని. మామూలు సావు సావరా, గిట్లా చేసినందుకు కుక్క సావు సత్తావు. ఎవరిని తిడుతున్నావో అర్థమైంది గాని, అదిగో అక్కడ షాప్ ఉంది, కూల్ డ్రింక్స్ తాగుదాం పద. కూల్ డ్రింక్ కొనిస్తావా? నీకు చేతులు వస్తాయా?
ఈసారి ఖచ్చితంగా కొనిస్తానే. నేనమ్మా. అక్క అక్క పోదామక్క. సరే మా బండోడు కోసం వస్తున్నా. అక్కడేమైనా తేడా చేసినావో దేత్తడు పోసమ్మ గుడే. పద. అయ్య ఆగ. ఏయ్, అయ్య ఉండవే ఉండు. అయ్య ఆగ. ఏందమ్మా నువ్వు? ఏమలేదులే పద. అబ్బా అమ్మమ్మ